హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ లెర్నింగ్ ఛానల్. ఈ వీడియోలో మనం 2025 డిసెంబర్కి సంబంధించిన ఎన్వైర్న్మెంట్ ముఖ్యమైన అంశాన్ని ఎంసీక్యూ రూపంలో పరిశీలిద్దాం. మొదటిగా సైట్కి సంబంధించిన ఒక ఎంసీక్యూని పరిశీలిద్దాం. సైట్ అంటే మనకి కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎంజనరీ స్పీసీకి సంబంధించిన అంశము. దీనికి సంబంధించిన ఒక ఎంసీక్యూని పరిశీలిద్దాం. 2025 డిసెంబర్ సైట్స్ కన్వెన్షన్ సంబంధించి COP20 సదస్సు ఎక్కడ నిర్వహించారు? దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే సెంట్రల్ ఆసియాలో మొట్టమొదటిసారిగా ఈ సదస్సును నిర్వహించారు. అదేవిధంగా మనకి ఈ సైట్స్ ఒప్పందం అమల్లోకి వచ్చి 50 సంవత్సరాలు అవుతుంది. ఈ రెండు అంశాలు మనకి అత్యంత ప్రాముఖ్యంగా చెప్పవచ్చును. ఇంకా ఆప్షన్ చూస్తే న్యూఢిల్లీ భారత్, ఆప్షన్ బి సమర్కండ్ ఉజ్బెకిస్తాన్, అదేవిధంగా ఆప్షన్ సి జెనీవా, ఆప్షన్ డి నైరోబి. సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బిలో ఉన్నటువంటి అంశమైనటువంటి సమర్కండ్ ఉజ్బెకిస్తాన్ సరైన ఆన్సర్. ఇంకా అదేవిధంగా ఈ సైట్స్ మనకి ఇంకా అదనపు సమాచారం మరో క్వశ్చన్ రూపంలో పరిశీలిద్దాం. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఏ తేదీని జరుపుకుంటున్నాము? సైట్స్ మనకు ఒప్పందం 1995లో అమల్లోకి వచ్చిన 1993 మార్చి 3న సంతకాలు చేయడం జరిగింది. ఎప్పుడు? 1973 మార్చి 3న. ఆ సందర్భం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మనం మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. మరో అంశాన్ని పరిశీలిద్దాం. చెరాయిచింగ్ ఫెస్టివల్ ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది? చెరాయిచింగ్ ఫెస్టివల్ ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది? ఇక సరైన ఆన్సర్ అస్సాం. ఇంకా దీనికి సంబంధించిన ఇతివృత్తాన్ని పరిశీలిస్తే అస్సాంలోని మజిలీ ద్వీపంలో ఉన్నటువంటి రాయల్ బర్డ్ శాంచురీని మళ్ళీ పునఃప్రారంభించడం కోసం ఈ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. మరో ప్రశ్న చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటి హార్న్బిల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఈ హార్న్బిల్ పక్షుల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏ పార్కులో ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ కజిరంగా నేషనల్ పార్క్, ఆప్షన్ బి అన్నమలై టైగర్ రిజర్వ్, ఆప్షన్ సి నామ్దఫా నేషనల్ పార్క్, ఆప్షన్ డి బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే మనకి ఆప్షన్ బిలో ఉన్నటువంటి అన్నమలై టైగర్ రిజర్వ్లో హార్న్బిల్ పక్షులకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించడం జరిగింది. ఇది తమిళనాడులో కాదు. అదేవిధంగా ఈ హార్న్బిల్ పక్షులకు సంబంధించి అదనపు సమాచారం పరిశీలిస్తే హార్న్బిల్ పక్షులు అన్నవి కేరళ మరియు అరుణాచల్ ప్రదేశ్కు స్టేట్ బర్డ్గా ఉన్నవి. మనకి నవంబర్ నెలలో హార్న్బిల్కి సంబంధించి ఫెస్టివల్ నాగాలాండ్ నిర్వహిస్తుంది. కానీ నాగాలాండ్ రాష్ట్రపక్ష హార్న్బిల్ కాదు, కేరళకి మరియు అరుణాచల్ ప్రదేశ్కు స్టేట్ బర్డ్ కింద ఉంది. అదేవిధంగా ఈ హార్న్బిల్కి సంబంధించి మరో ప్రశ్న ఎంసీక్యూ రూపంలో పరిశీలిద్దాం. ఈ హార్న్బిల్ పక్షుల్ని ఫార్మర్ ఆఫ్ ఫారెస్ట్ అని అనడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఈ పక్షులు అడవిలో విత్తనాలు వ్యాప్ చేయడం వల్ల ఈ పక్షులకు ఆ పేరు రావడం జరిగింది, ఫార్మర్స్ ఆఫ్ ది ఫారెస్ట్గా. మరో ప్రశ్న వద్దాం. బ్లాక్ క్యాఫ్డ్ క్యాప్చున్ అనే కోతులను ఇటీవల ఏ భారత జాతీయ పార్కులో ఏర్పాటు చేశారు? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే కర్ణాటకలో ఉన్నటువంటి బండెరగట్ట బయాలజికల్ పార్కులో దక్షిణాఫ్రికా నుంచి దిగుమతి చేసుకుని 8 కోతులను ప్రవేశపెట్టడం జరిగింది. అంటార్క్టికాలో భారతదేశం ఏర్పాటు చేసిన మొట్టమొదటి పరిశోధనా కేంద్రం పేరు ఏమిటి? ఇటీవల మైత్రి 2 న్యూస్లో ఉండడం జరిగింది. దానికి సంబంధించి ఎంసీక్యూని ఫ్రేమ్ చేయడం జరిగింది. మొట్టమొదటిది అయితే ఆప్షన్ సిలో ఉన్నటువంటి దక్షిణ గంగోత్రిగా చెప్పవచ్చును. రెండవది మైత్రి, మూడవది భారతి. మనకి 2032 నాటికి మైత్రి 2 కూడా అందుబాటులోకి రానున్నట్లు మనకి పత్రికలో కథనం రావడం జరిగింది. మరో ప్రశ్న చూద్దాం. వన్యప్రాణి రక్షణ కోసం వైల్డ్ లైఫ్ సేఫ్ రోడ్డుగా అభివృద్ధి చేసిన ఎన్హెచ్ ఏమిటి? ఆప్షన్ ఏ NH44, ఆప్షన్ బి NH45, ఆప్షన్ సి NH16, ఆప్షన్ డి NH2. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే NH45ను మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్ జంబల్పూర్ మధ్య ఈ వన్యప్రాణులకు సేఫ్ రక్షణ ప్రాంతంగా రోడ్డు నిర్వహించడం జరిగింది. మరో ప్రశ్న చూద్దాం. భారతదేశపు
మొట్టమొదటి ఫారెస్ట్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేశారు? గోరఖ్పూర్, ఆప్షన్ బి డెహ్రాడూన్, ఆప్షన్ సి మొరాదాబాద్, ఆప్షన్ డి ఇండోర్. సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ ఏలో ఉన్నటువంటి గోరఖ్పూర్ సరైన ఆన్సర్. ఇది యూపీలో కలదు.